ఆ దుర్గాగాడు బ్యాంకాంగ్ వచ్చిన మన వాళ్ళని ముగ్గురిని చంపినాక శంకరానంద్ చంపనీకి ఎత్తుకుతున్నాడంట. అబ్బా ఆ దుర్గాగాడు వచ్చి నా కొడుకునే చంపుతానంటే మీరేం బిగుతున్నారా? పండ్రి మన వాళ్ళని 100 మంది తోలుకుని ఆ దుర్గాగాడిని తుక్కడా కింద నరుకుంటే ఆవేశపడకు. ఏంటి ఆవేశపడేది? నీ కొడుకు జరిగితే తెలుస్తుంది. ఏమిటా నువ్వు కూడా నీ కొడుకులకు మూర్ఖంగా మాట్లాడతావు? ఆ దుర్గా సంగతి నీకు తెలీదు. తెలుసు, ఆని మూలంగానే కదా నాకు ముఖాన వచ్చాడైంది, నేను జైలుకు పోయింది. నీకు అంతే తెలుసు, డీటెయిల్ గా తెలీదు. ఏంది నీకు తెలుసు? నీ అదృష్టం బాగుండ బట్టి ఆ చేతిలో పడ్డ సాగుకుండా బతికావు. శంకర్ నారాయణ ఎక్కడ దాచు. ఏంటి దాచాలి? లేకపోతే ఈడుకున్న ఆవేశానికి ఈ అదృష్టగాడికి ఎదురని నిన్నే చేస్తాను ఆ చేతిలో చేస్తాను. ఏంటి అర్థం చేసుకో. ఆ దుర్గాగాడు సచ్చిండని వార్త తెలిసేంత వరకు నా కొడుకుని అండర్గా ఉండదు దాసుండ్రి. అన్న మీడియా వాళ్ళు వచ్చిరన్నా. లేడని చెప్పరా బద్మాష్. ఏదో గాలి ఎవడో ఏడుస్తుంటే సుట్ట కాల్చుకొని మనడం కూడా వచ్చి కట్లుంది కదా. ఈ టైంలో ఆడేంది బే? నువ్వు ఆగరా, ఇదే కరెక్ట్ టైం. ఏంది? కూర్చో. ఇప్పుడు కనుక నువ్వు వెళ్ళకపోతే ఏవో కథలని వాళ్ళకి తోచింది రాస్తారు. నువ్వు వెళ్ళి తెలివిగా దుర్గా వైపు మళ్ళించు. వాడు మన శత్రువు అని ప్రపంచానికి తెలియడం చాలా అవసరం. ఈ ప్రజలు అయితే మామూలు కాదు. మన బెడ్రూమ్ మ్యాటర్ మనకంటే ముందు అలాగే తెలుస్తుంది. ఒక్క నిమిషం ఆగురి. ఫార్మాలిటీ లేదా? నమస్తే. ఈ రోజు సిటీలో జరిగిన హత్యల్లో చనిపోయిన 9 మీ మనుషులే అంటున్నారు, నిజమేనా? ఖండిస్తున్నా. వాళ్ళు రౌడీ షీటర్లని పోలీసులు అంటున్నారు. గది ఖండిస్తున్నా. దేని ఖండిస్తున్నారండి? చనిపోయిన వాళ్ళు మీ మనుషులా కదా? ఏందమ్మా గట్ల అడుగుతారు? చెప్పిన కదా, ఆడ ఖండించినా ఏడ ఖండించినని. ఇప్పుడు ఇది ఖండిస్తానా అంతే. చనిపోయిన వాళ్ళలో మీ కాన్స్టిట్యూన్సీ యూత్ లీడర్, ఓ కార్పొరేటర్ కూడా ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు మీ మనుషులా కాదా? గట్లనా? ఏమరా ఉన్నారా? ఏ లేరనా? తినవు కదా? ఏ లేలే, కాళ్ళేదో అసమ్మతి గ్రూప్ కార్యకర్తలు అన్నట్టు. అసలు ఈ అసమ్మతిని అనిసేటందుకే సర్కారోళ్లే హత్యలు చేస్తాండ్రు అని పబ్లిక్ టాక్ అంట. గది నాకు చెబుదామని మా పోరగాళ్ళు నా తానికి వచ్చిండ్రు. నడుము గిట్ల మీరు గుసాయించండి. గది మ్యాటర్. మీ అసమ్మతి వర్గంలో రౌడీ షీటర్లు ఉన్నారని మీరు ఒప్పుకుంటున్నారా? అసలు నువ్వు డ్యూటీ ఎక్కి ఎన్నాళ్ళు అవుతామి అంటే అంటున్నారు. సదేయ్ కాళ్ళు రౌడీ షీటర్లు అన్నది మాఫై ఇన్నేళ్ళు అయింది. ఇప్పుడు వాళ్ళైతే క్లీన్ అండ్ గ్రీన్ అన్నట్టు. కైనా చంపినోడే పడన్నది దాన్ని కనుక్కోవాలి గాని నా తాను పెడతారండి ఈ పంచాయతీ. అయితే ఈ హత్యలు ఎవరు చేశారో చెప్పగలరా? చెప్తా, నాకేమన్నా భయమా? ఇవన్నీ చేసేది ఆ దుర్గగాడు. అయినా ఆడదచ్చిండని గవర్నమెంటే డిక్లేర్ చేసి ఏమయ్యా మీ అన్యాయం కాకుంటే అసలు సచ్చినోడు బతుకుడు ఏంది, ఈ హత్యలు చేసుడు ఏంది అని ప్రాంతానికే పోయి ఆ దుర్గగాని ముందే ఈ పంచాయతీ పెడతారా? ఏమన్నా ఈడ పెడతారా? ఏందా మీ ప్రశ్నలు? గురునారాయణ తన మనుషులను చంపింది మీరేనని, ప్రభుత్వమే మీ చేతి హత్యలు చేయించిందని అంటున్నారు. దీనికి మీ సమాధానం? అధికారికంగా ఎప్పుడో చనిపోయిన మీరు ఎలా బతికొచ్చారు? ఇన్నాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? మీరు దుర్గానా కాదా? ఈ హత్యకు మీకు సంబంధం ఉందా లేదా? సూటిగా సమాధానం చెప్పండి. ఖండిస్తున్నాను. అన్నింటినీ ఖండించడం సమాధానం కాదు. మీ దగ్గర 100 ప్రశ్నలు ఉన్నాయి, నా దగ్గర ఒకే సమాధానం ఉంది. అది గురునారాయణకి తెలుసు. లాయర్ సాబు విన్నావు కదా, గాడింతకి దుర్గగాన్ని ఒప్పుకున్నట్టా లేనట్టా? రెండూ కాదు, వాడు మనకు వార్నింగ్ ఇస్తున్నట్టు. దీని తల్లి ఈ దుర్గగాన్ని ఏం చేయాలి భయా? ఐసా బోల్. అచ్చా అజీజ్ గారు జైలు నుంచి బయటకు వచ్చి అతనా? నీ నోట్లో చక్కెర పోయ్యా. ఖాళీ చేతిలో గోళీలు నింపిన తుపాకి పెట్టినావు లాయర్ సాబ్. శంకర్ నారాయణ రియల్ ఎస్టేట్ దందా సెటిల్మెంట్లో అన్ని పనిచేసిండు. ఎక్కడున్నాడో తెలియడం లేదు. మనకు తెలిసిన వాళ్ళందరినీ కాంటాక్ట్ చేయండి, వేరే పని పెట్టుకోవద్దు. మన వాళ్ళంతా అదే పనిలో ఉన్నారు. పరిస్థితి ఇప్పటికే నీకు అర్థమైందనుకుంటాను. ఎనీహా,
మేం చేయాల్సిన పని నువ్వు చేసావు. గురునారాయణ మనుషుల్ని చంపి. శంకర్ నారాయణ్ ఇప్పుడు ఓల్డ్ సిటీ బహదూర్పురాలో ఉన్నాడు. రా విద్య. దుర్గా, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? కాఫీ? అలీఖాన్ కూర్చో. సరే, రైస్. ఇంకొంచెం పెట్టమంటారా? ఓకే. వాడి పేరు అజీజ్. జైలు నుంచి నిన్ను రిలీజ్ అయ్యాడు. నిన్ను టార్గెట్ చేసి వాడిని రిలీజ్ చేయించుంటాడు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి దుర్గా. అంటే సాంబార్. కేశవ్, భోంచేద్దురా. చాలు బాబీ.
మనిషి అనుకున్న వాడే నిన్ను చంపడానికి ప్రయత్నించాడంటే నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో తలుచుకుంటేనే భయం వేస్తుంది. వెళ్ళిపోదాం, ఎక్కడికన్నా దూరంగా వెళ్ళిపోదాం రామ్. చావుకు నా భయం చాలా భయంకరమైంది. పారిపోవటం మొదలు పెడితే చచ్చే వరకు వెంటాడుతూనే ఉంటుంది. ఏది ఏమైనా మనల్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చిన ప్రతి ఒక్కళ్ళు చావాల్సిందే. ఎవరిని నమ్మలేకపోతున్నాం దుర్గా. అందరిని అనుమానించాల్సి వస్తుంది. అలీఖాన్, కేశవ్ లాంటి వాళ్ళు వాళ్ళ అందరినీ అనుమానిస్తే మన కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళని అవమానించినట్లే. ఏదేమైనా ఏసీబీ గారు కూర్చోండి. బిజీగా ఉండి రాలేకపోయాను. ఎలా ఉంది ఇప్పుడు? ఐఎమ్ ఫైన్. వైఫ్, కాఫీ. థ్యాంక్ యూ. దుర్గ అంటే మాలాంటి వాళ్ళకు కూడా ఎంతో గౌరవం అమ్మా. వాళ్ళు వాంటెడ్గా రాంగ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయించి మిమ్మల్ని ట్రాప్లోకి లాగారు. గురునారాయణ్ స్ట్రాటజీని సరిగ్గా అంచనా వేయలేకపోయాను. అందుకే ఇలా జరిగింది. ఐఎమ్ సారీ. ఇక మీదట ఆ ప్రాబ్లం ఉండదు. గురునారాయణ ప్రతి మూమెంట్ మనకు తెలుస్తూనే ఉంటుంది. ఇన్ఫార్మర్స్ క్రెడెన్షియల్స్ చెక్ చేసుకోవడం చాలా అవసరం దుర్గా. అందరినీ నమ్మలేం. లాయర్ సాబ్ చాణిక్యుళ్ళు అంటాడు. వాడు గురునారాయణ పక్కనుండగా ఇన్ఫర్మేషన్ బయటకు వస్తోందంటే అందులో ఏదో ప్లాన్ ఉంటుంది. తప్పు పెడితే ఆర్మీ సీక్రెట్స్ కూడా సీక్రెట్గా కొనేయచ్చు. అయినా మన డీల్ లాయర్ సాబ్తోనే. ఓ గ్రేట్ డీల్. ఎనీహా, ఏదైనా స్టెప్ తీసుకునే ముందు నాకు ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి. షూర్. నేను ఏదైనా హెల్ప్ చేయగలనేమో. టేక్ కేర్ దుర్గా. దుర్గా, లాయర్ తో డీలా? గురునారాయణ బాడీ అయితే లాయర్ వాడి బ్రెయిన్, నా కేసు కరెక్ట్ అయితే గురునారాయణ బ్రెయిన్ డెడ్. శంకరనారాయణ గారు, మన ఇన్ఫర్మేషన్ అంతా లీక్ చేస్తోంది లాయర్ సాబే. ఏం చేయాలో సమజైతలేదు లాయర్ సాబ్. మంచిగా ప్లాన్ చేసి 2 సార్లు వలేసిన గా దుర్గాగాడు జర్రంతలో స్లిప్ అయిపోయిండు. వాళ్ళకి గేలానికి పడ్డానికి దుర్గా చేప కాదు, తిమింగలం. మరి ఎట్లా చేయాలి భయ్యా? పవరో పదవో ఉంటే తప్ప ఆ దుర్గగాడిని మనం ఏమీ చేయలేం. మరి అందుకే ఫైనల్గా ఒక ప్లాన్ వేసిన. ఇప్పటిదాకా మనం జరిపించిన గడబళ్ళన్నీ పక్కాగా మన ప్లాన్ ప్రకారమే జరిగినాయి. మరి ఇప్పుడు కరెక్ట్ టైం చూసి మన ఎమ్మెల్యేలతో రిజైన్ చేయించినాం అనుకో, గవర్నమెంట్ డిఫెన్స్ లో పడుతుంది. ఇప్పటి వరకు ఫస్ట్ ఫేజ్ అయింది, ఇంకా సెకండ్ ఫేజ్ స్టార్ట్ కావాలి. ఏందా మనది ఏమైనా కన్స్ట్రక్షన్ కంపెనీయా ఫేసులు లెక్క చూసుకునేకి? డిస్ట్రాక్షన్ కంపెనీ. ఒక్కడు చస్తే విషాదం, 10 మంది చస్తే ఉపద్రవం, 1000 మంది చస్తే నువ్వు సీఎం కావాలంటే చావులు విషాదాన్ని దాటి స్టాటిస్టిక్స్లోకి ఎంటర్ అవ్వాలి. మనం సీఎం కావాలంటే లెక్కలేనని పీనిగిల్లెవ్వాలి. మనం మంట పెట్టాలి, జనం తలగబడాలి. రాష్ట్రం రావణ కాష్టం కావాలి. మనం మంచిగా సలిగాసుకోవాలి. టైం చూసి సీఎం సీటుకి బత్తి పెట్టాలి. మంచిగా చెప్పినావు లాయర్ సాబు. ఇదంతా నువ్వే చేస్తున్నావు అని ఎవరికి అనుమానం రాకుండా ఉండాలంటే విషాదం నీ ఇంట్లోంచే ప్రారంభం. అరే లాయరు లాయరు లాయరు
లాయర్ చంపుతాం నీకు ఇంకేం పని లేదా? ఎప్పుడు నన్ను ఏదో ఏదో తిట్టడం తప్పితే నువ్వు సెట్ చేసిన ఏసీబీ గారి దగ్గర ఇన్ఫర్మేషన్ మొత్తం లాగినా మన ఇన్ఫర్మేషన్ అంతా లీక్ చేస్తుంది ఈడే. ఈయన బ్యాంకాక్ లోనే వేసేయాల్సింది. ఏందిరా విషాదం మా ఇంట్లో మొదలవ్వాలరా? అంటే నువ్వు నేను సావాలా? అన్నా ఏంద్రా ఫోన్. ఈ టైంలో ఫోన్ ఏంద్రా? ఏం గురునారాయణ్, లాయర్ చచ్చిండా? నీ కొడుకే చంపిండా? టెన్షన్ పడకు, నెక్స్ట్ నీ కొడుకే. నాకు కూడా నీలాగే జిందగీలో 2 కోరికలు మిగిలినాయి. ఒకటి నీ కొడుకు చస్తే నువ్వు ఏడవాలి, 2 నువ్వు కుక్క చావు చావాలి. ఎన్నమంటరా ఆ దుర్గగాడు ట్యాపింగ్ చేసిండ్రా. రై ఈయన తీసుకుపోయా నన్ను దాచండ్రా, లేకుంటే ఇన్ని కూడా సంపుకు తింటాడు. పోరా పోరా. మా స్ట్రీట్ లైట్స్